మనం లాంగ్వేజ్‌కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇంగ్లీష్ గాని, మన మాతృభాష తెలుగు గాని, మనం పుస్తకాలు చదవడం, లేకపోతే న్యూస్ పేపర్ చదవటం, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, హిందూ లాంటి పేపర్ చదవటం మనం మన పిల్లల్లో మనం చూడం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఐఐటీకో, ఎంసెట్‌కో, నీట్‌కో ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి, వాళ్ళ ధ్యాసంతా దాని మీదనే ఉంటుంది కాబట్టి, వాళ్ళు కనీసం ఒక న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్‌లో వచ్చేటటువంటి సామాజిక అంశాలు ఏమైతే కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, వాటి గురించి వాళ్ళు మనం అవగాహన పెంచుకోవాలి. వాటి గురించి మనం మాట్లాడాలి. మన అభిప్రాయాల్ని ఏర్పరచుకోవాలి. మన అభిప్రాయాల్ని సూటిగా, స్పష్టంగా, సరళంగా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనేటటువంటి జిజ్ఞాస వాళ్ళకి ఏమాత్రం ఉండదు. నేను ఆశ్చర్యపోయాను ఈ మధ్య ఎవరో ఒక ఇంటర్మీడియేట్‌లో టాప్ ర్యాంకర్ స్టూడెంట్‌ని "నువ్వు హిందూ పేపర్ చదువుతావా?" అంటే అతను లేదండి నేను ఏ ఒక్కరోజు కూడా హిందూ పేపర్ చదవలేదని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నేను అందరూ హిందూ పేపర్ చదవాలి నేను అంటంలే. నేనేమంటున్నానంటే రేపటి నాడు మీరు ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో గాని, లేదా మరొక కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో గాని మీరు పాల్గొనాలంటే, అందులో మీరు విజయం సాధించాలంటే మీరు ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్సు, తెలుగు న్యూస్ పేపర్సు చదవడమే కాకుండా, వాటిలో ఉండే సామాజిక అంశాలపైన మీరు అభిప్రాయాలు ఏర్పరుచుకోవటం, ఈ అభిప్రాయాలను మీరు అవతల వాళ్ళకి సూటిగా, సరళంగా, స్పష్టంగా వ్యక్తపరచడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంటర్మీడియేట్ పూర్తయిన తర్వాత మీరు సివిల్ సర్వీస్ గురించి మీకు అవగాహన ఉన్నా లేకపోయినా, ఆ పరీక్ష గురించి మీరు తెలుసుకోవటం మంచిది. ఎందుకు మంచిది అంటున్నానంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. 11,00,000 మంది మొన్న ఈ ఈ పోయిన సంవత్సరం ఎగ్జామినేషన్ రాస్తే, కేవలం 900 మందికే ఫైనల్ సర్వీస్ వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ద సక్సెస్ రేట్ ఈస్ వెరీ లో. కానీ, ఆ ఎగ్జామినేషన్‌లో సక్సెస్ అవ్వనంత మాత్రాన జీవితం అంతమైపోదు. ఆ ఎగ్జామినేషన్ ప్రిపరేషనే ఒక గొప్ప విషయం. ఆ ఎగ్జామినేషన్ కోసం మీరు చదవటం, వివిధ విషయాలపైన మీ యొక్క అవగాహన ఏర్పాటు చేసుకోవటం, దీని వలన మీకు ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ డెవలప్ అయ్యి, మీరు రేపొద్దున ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా కూడా ఈ అవగాహన అనేది, ఈ యొక్క స్పష్టత అనేది, ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అవ్వడం అనేది నా ఉద్దేశంలో అది ఏదో ఒక సర్వీస్ కోసమో, ఏదో ఒక పవర్ కోసమో కాదు. ఒక లీడర్‌షిప్ మీలో పెంచుకోవాలంటే, మీరు సామాజిక స్పృహ మీకు ఉండాలంటే, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీకు చాలా మంచిదని నా అభిప్రాయం. మీరు ఇప్పుడు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ రేపో మాపో వస్తాయి. వచ్చిన తర్వాత మీరు ఎక్కడో చోట డిగ్రీలోనో, బీటెక్‌లోనో, ఎంబీబీఎస్‌లోనో చేరతారు. చేరిన తర్వాత మీకు ఖచ్చితంగా వారానికి ఒక 10 గంటలు టైం ఉంటుంది. ఈ 10 గంటలు మీరు ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ పేపర్‌ని అది టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, హిందూ కావచ్చు, ఒక మంచి న్యూస్ పేపర్‌ని మీరు స్నేహితుడిగా ఎంచుకొని ప్రతిరోజు కూడా ఆ న్యూస్ పేపర్‌లో వచ్చే అంశాలు ఎస్పెషల్లీ సోషల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ వీటిపైన ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఆబ్జెక్టివ్‌గా మీరు అంశాలను సేకరించి వాటిపైన అభిప్రాయాలని ఏర్పాటు చేసుకోవటం, ఆ అభిప్రాయాలను మీరు పక్క వాళ్ళతో పంచుకోవడం అనేది చాలా అవసరం.